హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే బాగున్నాము. అంతా పనంతా అయిపోయింది, ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ అయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి శ్రీయాన్కి నిన్న బుక్స్ తీసుకొని వచ్చాము, నర్సరీ బుక్స్. ఇన్ని రోజులు తీసుకోలే, వాడికి ఒక 1 మంత్ అవుతుంది వాడు స్కూల్ స్టార్ట్ అయ్యి. సో ఇవాళ నిన్ననే తీసుకున్నాము, నైటే వేద్దాం అనుకున్నాను, వాళ్ళు పంపించవచ్చు కదా అని. ఇంకా నిన్నంతా చూసారు కదా వీడియో, స్కూటీ తీసుకున్నాం కదా. అసలు ప్లాన్ లేకుండా తీసుకున్నాము, ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది తీసుకుందాము అని. కానీ నిన్న బుక్ చేద్దామని వెళ్ళి సడన్గా ఇంకా వెహికల్ కూడా తీసుకొని వచ్చాము. అందులో వర్షం వస్తుంది కదా, దానివల్ల ప్రాపర్గా వీడియోస్ అయితే అసలు తీయలేదు. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అంటే వెహికల్ తీసుకునేటప్పుడు ఇలా వీడియో తీయాలి, అలా వీడియో తీయాలి అని. కానీ అన్నీ అయిపోయాయి అన్నమాట. చాలా తీద్దాం వీడియోస్ అనుకున్నాను, కానీ వర్షం వస్తుంది, అందులో పిల్లలు ఉన్నారు కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే ఇద్దరం వెళ్ళేసి, హస్బెండ్ నేను వెళ్ళేసి కొంచెం మాట్లాడుకొని ఆ ప్రాసెస్ అంతా చూసుకొని 3:30కి అలా ఇంటికి వచ్చాము. పిల్లలు టైం అవుతుందని వచ్చిన తర్వాత, ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టేసి వాళ్ళని ఫ్రెష్ అప్ చేసి తీసుకొని వెళ్ళి, మళ్ళీ వర్షం పడుతూనే ఉంది, వెళ్ళి ఇంకా వెహికల్ తీసుకొని వచ్చాము. వర్షం తగ్గుతుందేమో అని చెప్పి ఒక 5 మినిట్స్ అలా 10 మినిట్స్ వెయిట్ చేసాం, కానీ తగ్గేలా లేదు. ఆ వర్షంలోనే నలుగురము ఫుల్లుగా తడుచుకుంటూ చర్చి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని తీసుకొని ఇంటికి వచ్చేసరికనే 8 o'clock అలా అయిపోయిందనమాట. రాగానే ఇంకా పిల్లలిద్దరికి స్నానాలు చేయించేసి ఫస్ట్ హెయిర్ డ్రైయర్ అయితే పెట్టేశాను. ఫుల్గా హెయిర్ అంతా తడిసిపోయింది నలుగురిది. ఇంకా అలానే ఉంటే జలుబు చేస్తే ఇవాళ అయితే స్కూల్కి వెళ్ళలేకపోయేవాళ్ళు, అందుకే రాగానే హెయిర్ డ్రైయర్ పెట్టేశాను. ఇవాళ అయితే మంచిగా స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఇవాళ రెడ్ డ్రెస్ అని చెప్పేసి స్కూల్ మొత్తం రెడ్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారంట. వాళ్ళిద్దరికి ఒక 2 టీ-షర్ట్సే ఉన్నాయి, రెడ్వి సేమ్ టీ-షర్ట్స్. అవి ఆన్లైన్లో తీసుకున్నాను, హబ్ స్కాచ్లో. అవే వేసి పంపించాను. మార్నింగ్ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ పనులు పడి ఇంకా హడావుడి అయిపోయింది. ఈవినింగ్ వచ్చిన తర్వాత చూపిస్తాను వాళ్ళ టీ-షర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది. నెక్స్ట్ స్కూటీ డ్రైవింగ్ నేర్చుకోవాలి, వాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. హస్బెండ్ వస్తే కానీ హస్బెండే నేర్పించేది డ్రైవింగ్. ఎలా నేర్పిస్తారో ఏమో చూడాలి. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చు, కానీ అంతా మర్చిపోయాను. ఇంతకుముందు మాస్ట్రో తీసుకున్నాము, అది అమ్మేసాము, వెయిట్ ఎక్కువ ఉంది, అప్పుడు మొయ్యలేకపోతున్నాను. ఇంకా అందులో ఒకసారి కింద పడ్డది, దానివల్ల వద్దులే అని చెప్పి అది అమ్మేసాము. ఇప్పుడు మళ్ళీ ఇది సుజుకి తీసుకున్నాము. స్కూటీ ఎలా అనిపించింది, ఎలా ఉందో ఒకసారి చెప్పండి మీరు. ఇప్పుడైతే అట్టలన్నీ వేసేసేయాలి. నెక్స్ట్ ఏదో మూవీ, హాట్స్పాట్ మూవీ, ఆహాలో హాట్స్పాట్ మూవీ వస్తుంది, అది పెట్టేసుకున్నాను ఇక్కడ. సో ఒక పక్క అది చూస్తూ ఇంకొక పక్క ఇవైతే ఇప్పుడు ఫినిష్ అయిపోవాలి. ఇవాళ ఎన్నో లేవు బుక్స్, ఒక 4 బుక్స్ ఉన్నాయి అంతే. వాల్యూమ్స్ ఒక 4, రిమైనింగ్ వేరే ఒక 4 ఉన్నాయి. వాడేం రాస్తాడో ఏం చదువుతాడో తెలియదు, కానీ ఇన్ని బుక్స్, నర్సరీకి ఇన్ని బుక్స్ అంట చూడండి. అన్నీ ఇచ్చేసారు, మళ్ళీ వేసేయాలి అట్టలు. ఇదైతే డైరీ. చూసేసేయండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది.
హస్బెండ్ కూడా వచ్చారు. లంచ్ టైం అయిపోయింది. వర్షం అయితే ఫుల్గా పడుతోంది. స్కూటీ వేసుకొని వెళ్ళారనమాట. వచ్చేటప్పుడు అయితే ఫుల్గా తడిచి వచ్చారు. బండి అంతా చూడండి ఎట్లా తడిపేశాడో. నెక్స్ట్ ఇంకా బయటకైతే వెళ్ళొచ్చాము. కొంచెం పనుండి అలాగే పిల్లలకి స్నాక్స్ కూడా అయిపోతే తీసుకొని వచ్చాము. వచ్చేటప్పుడు అయితే ఇవి కేక్స్ తెచ్చుకున్నాము. పిల్లలకి నాకు ఇది ఇష్టము. నెక్స్ట్ హస్బెండ్కి ఏమో కాఫీది ఇష్టం అనమాట, చాక్లెట్ది. స్వీట్ ఉంటే నచ్చదు తనకి, సో ఎప్పుడు ఇదే తెచ్చుకుంటాడు తనైతే. నాకు పిల్లలకి మాత్రం ఇవి తెచ్చుకుంటాను. ఇది ఏం బన్నో నాకు కరెక్ట్గా పేరు తెలియదులే, కానీ మధ్యలో చాక్లెట్ ఇంకా కోటింగ్ మిక్స్ లాగా పెట్టేసి ఉంటుంది, బాగుంటుంది. బేకరీస్లో దొరుకుతుంది. ఇక్కడ కూర్చొని ఇంకా తినేస్తున్నాం అనమాట. పిల్లలు లేకుండా మేమిద్దరమే కూర్చొని తింటున్నాం అనుకోకండి, వాళ్ళకు కూడా ఉంచేసాము. నెక్స్ట్ చాయ్ పెట్టేస్తున్నాను. ఫుల్గా వర్షం వస్తుంది. ఇంకా నెయ్యి కూడా చేద్దామని మార్నింగే ఫ్రిడ్జ్లోంచి తీసి ఆ బాక్స్ అయితే బయట పెట్టేశాను. ఎప్పుడైతే నెయ్యి చేయాలనుకుంటానో మార్నింగే ఆ బాక్స్ అయితే తీసి బయట పెడతాను. డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అసలు స్మెల్ కూడా రాదు. మేగడ కొంచెం స్మెల్ వస్తుంది కదా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అలా స్మెల్ కూడా ఏం రాదు, బాగుంటుంది ఫ్రెష్గా. చేసే ముందు అయితే ఖచ్చితంగా తీసి బయట పెట్టేస్తాను. ఇంకా మార్నింగే బయట పెట్టాను. ఇప్పుడు ఈవినింగ్ టైంకి నెయ్యి చేస్తున్నాను. మంచిగా కరిగిపోయింది. అదైతే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కడుతుంది కదా, అదంతా కరిగిపోయింది. ఇంకో పక్క బెల్లం చాయ్ అయితే పెడుతున్నాను. ఐస్ క్యూబ్స్ వేసేసి ఇదంతా వేస్తే మంచిగా పైకి వచ్చేస్తుంది వెన్నంతా. మనం వెన్న తీయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అందుకే ముందే ఒక 2-3 ఐస్ క్యూబ్స్ అయితే వేస్తాను. నెక్స్ట్ ఇదంతా వేసేసి మిక్సీ పట్టేసాను. చూడండి వెన్నంతా మంచిగా పైకి వచ్చేసింది. మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు అనమాట వెన్న తీయడానికి. ఐస్ క్యూబ్స్ కానీ కూల్ వాటర్ కానీ పోస్తే వెంటనే పైకి వచ్చేస్తుంది. నా దగ్గర కూల్ వాటర్ అవైలబుల్ లేదు, సో అందుకనే ఐస్ క్యూబ్స్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి ఒక 2-3 ఐస్ క్యూబ్స్ అయితే వేస్తాను. ఇంకా అదంతా కొంచెం ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసి వెన్నని సిమ్లో పెట్టేసి మంచిగా మరిగిచ్చేస్తే మనకి ఫ్రెష్గా ఉంటుంది. కడిగి వేస్తే అదే కడగకుండా అలానే డైరెక్ట్గా మరగబెట్టేసాము అంటే ఒక 1 వీక్కే కొంచెం స్మెల్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఇది స్టార్టింగ్లో కడగకుండా అలానే వేడి చేసేదాన్ని, అలాగే సిమ్లో పెట్టేసి కరిగిచ్చేదాన్ని. ఒక 1 వీక్ తర్వాత చూస్తే కొంచెం స్మెల్ వచ్చినట్టుగా అనిపించింది. అయితే నేను కూడా యూట్యూబ్లో చూసే ఇంకా వాష్ చేస్తే స్మెల్ రాదని చెప్పేసి అన్నారు. అందుకని అప్పటి నుంచి వాష్ చేసి సిమ్లో పెట్టేసి మరగబెడతాను. ఎన్ని రోజులు ఉన్నా కూడా అసలు స్మెల్లే రాదు. మంచి నెయ్యి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. ఇంకో పక్క చాయ్ కూడా పెట్టేశాను. చాయ్ మరిగిపోయాయి. ఇంకా హస్బెండ్కి అయితే పోసిచ్చేసాను, తాగేసాము. వర్షం అయితే ఫుల్గా వస్తుంది. పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు. వాళ్ళ టైం కూడా చాలా దాటిపోయిందనమాట. సో వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ కూర్చొని ఉన్నాను. ఈ హడావుడిలో అది సిమ్లో పెట్టిన సంగతి మర్చిపోయాను, అందుకే అలా పొంగిపోయింది. చూడండి వర్షం బాగా ఎక్కువైపోయింది. ఇంకా పిల్లలు రాలేదని వాళ్ళ స్కూల్ టీచర్కి డ్రైవర్కి కాల్ చేస్తూ ఉన్నాను అనమాట. వర్షం వస్తుందని స్కూల్లోనే ఉంచామండి, బయలుదేరుతారని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు కోసం అయితే వర్షంలోనే వచ్చాను. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది, కానీ కరివేపాకు ఫ్రిడ్జ్లో పెడితే స్మెల్ పోతుంది. అందుకనే ఇక్కడ ఫ్రెష్గా ఉంటే ఆంటీ వాళ్ళది కోసుకొని వచ్చాను. ఒకసారి వాష్ చేసేసి దించే ముందు ఒక 1 మినిట్ 2 మినిట్స్ ముందు అలా వేసేసి ఒక 2 మినిట్స్ అలా మరగపెట్టేసి వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. నేను డైలీ చేసే క్వాంటిటీ కంటే ఇవాళ చేసే క్వాంటిటీ కొంచెం ఎక్కువైపోయింది నెయ్యి, అందుకనే ఆ గిన్నె సరిపోలేదన్నమాట. స్టవ్ నిండా పడిపోతుంది. ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఈ లోపల ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు. శ్రేయానా స్కూల్కి వెళ్ళొచ్చావా? రెడ్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? అందరు రెడ్ కలరే వేసుకున్నారు ఇవాళ స్కూల్లో. చాలా మంది వేసుకున్నారా? కొంతమంది వేసుకోలేదా? అది పట్టుకుందా? ఎందుకు పట్టుకుందంట? జిప్పా. వర్షంలో వచ్చారా?
జిప్పు పట్టుకుందా? కొంచెం ఈ నాన్న, కొంచెం ఇవ్వు శ్రీయానికి. గుడ్ బాయ్ కదా, కొంచెం అది ఇవ్వమ్మా. ఓకే, ఇంక చాలులే, నీ తినేసావు. వాడేం దాసి పెట్టుకున్నాడు. తిను, కొంచెం తిను. మళ్ళీ వెళ్తున్నాం కదా మనం షాపింగ్కి, మళ్ళీ వెళ్తున్నాం. ఎట్లా వెళ్దాం చెప్పు. ఇంకా నైట్ డిన్నర్ కోసమని సొరకాయ కట్ చేస్తున్నాను. ఈ లోపల పిల్లలు వచ్చేసారు, చూసారు కదా వాళ్ళ ముచ్చట్లు ఇవే అన్నమాట. ఇంకా వాళ్ళ రెడ్ డ్రెస్సెస్, ఇవాళ రెడ్ డ్రెస్ కోడ్ పెట్టారు. నెయ్యి అయితే మంచిగా మరిగిపోయింది, స్మెల్ కూడా అప్పటికే బాగా వస్తుందన్నమాట ఇల్లంతా. ఒక పక్క కర్రీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను అన్నీ. ఇవాళ తొందరగానే అయిపోతున్నాయి డిన్నర్ ప్రిపరేషన్స్. డైలీ తినే ముందు అలా చేస్తాను, కానీ ఇవాళ కిచెన్లోకి వచ్చేసాను కదా నెయ్యి చేయాలని, ఇంకా అన్నీ ఒక్కసారే చేసేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. పిల్లలిద్దరు కూడా ఇందాక తీసుకొచ్చిన బన్ ఉంది కదా అది తింటూ ఉన్నారు. ఇద్దరు కట్ చేసి ఫోర్క్ అయితే ఇచ్చేసాను, ప్లేట్లో పెట్టేసి మంచిగా కూర్చొని తినేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం అన్నమాట ఇవి. నెక్స్ట్ ఇదే మునగాకు పౌడరు, మొన్న చూపించాను కదా మునగాకు కరివేపాకు అని. దీనిలో కొంచెం వెల్లుల్లి, కొంచెం ఎండుమిర్చి వేసి ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసేసి మిక్సీ చేసేసాను. ఇందులో వేసాను ఇప్పుడే, అదే చూపిస్తున్నాను మీకు. అది వేయగానే కొంచెం బ్లాక్ కలర్లా అనిపిస్తోంది, మునగాకు కరివేపాకు వల్ల ఏమో. నెక్స్ట్ డిన్నర్ కోసం చపాతీ కూడా అవుతోంది ఒక పక్క, కర్రీ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకి ఇంకా హోంవర్క్ చేయించాలి. ఈ లోపల నేను కొంచెం కిచెన్లో బిజీ ఉన్నానని హస్బెండ్ అయితే హోంవర్క్ చేస్తున్నాడు ఆరుష్కి. నెక్స్ట్ శ్రియాన్ చూడండి, చపాతీ చేశాను అంటే ఖచ్చితంగా వాడికి పిండి అయితే ఇవ్వాల్సిందే. చూడండి ఎంత పెద్ద పిండి తెచ్చుకున్నాడో. నేను కర్రీ చేస్తూ అటువైపుకి వెళ్ళాను, ఈ లోపల పిండి గిన్నెలో ఉన్నదంతా తీసుకొని వచ్చి కింద వేసాడనమాట. ఇంకేం చేస్తాను చెప్పండి, వాడికి ఇచ్చేయక తప్పలేదు, అంత మట్టి అంటింది, డస్ట్ అంటిందని ఇంకా వాడికి ఇచ్చేసాను. సో వీళ్ళైతే ఇంకా నేను పనిలో ఉన్నానని చెప్పి పైకి అయితే వెళ్ళారు ఆడుకోవడానికి. ఈ లోపల బయటకు వచ్చి చూస్తే ఆల్రెడీ కొంచెం చీకటి పడుతున్నట్టుగా ఉంది. లైట్స్ ఆన్ చేసి ఇంకేం చేస్తున్నారా అని చెప్పి పైకి అయితే వెళ్తున్నాను. పాచి పట్టిపోయినాయి అప్పటికే. ఒక 1 వీక్ నుంచి కంటిన్యూగా వర్షం వస్తుంది కదా, దానివల్ల అయితే గోడలన్నీ కొంచెం లైట్గా పాచి పట్టినట్టు అనిపిస్తోంది. వీళ్ళిద్దరు చూడండి క్రికెట్ ఆడుతున్నారు. మా శ్రీయాన్ చూడండి ఏం చేస్తున్నాడో, బాల్ని వాటర్లో కడిగేయడం, ఇంకా వాటర్లో దూకడం, ఇదే పని ఇంకా వాడికైతే. సో ఇదన్నమాట ఇవాళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.